ఒకప్పుడు ఒక గొప్ప గురువు ఉండేవాడు. ఆయన పేరు పరమానంద. ఆయన శిష్యులు చాలా మంచివాళ్ళు, వినయంగా ఉండేవారు. ప్రతి ఉదయం వారు గంగ తీరానికి వెళ్లి పూజలు చేసి, గురువు చెప్పిన ధ్యానం చేసేవారు. ఒకరోజు గురువు వారికి ఒక గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. గురువు అన్నాడు, మనసు శాంతిగా ఉంటే ప్రపంచం మొత్తం మధురంగా కనిపిస్తుంది. కోపం, అసూయ, లోభం మన మనసును కలుషితం చేస్తాయి. ఈ మాట ఎవరికీ బాగా అర్థం కాలేదు. కాబట్టి గురువు వారికి చిన్న పరీక్ష పెట్టాడు. ఆయన శిష్యులందరికీ ఒక చిన్న పాత్రలో ఉప్పు ఇచ్చి, నది నీళ్లలో వేసి తాగమన్నారు. నీళ్లు రుచిగా అయ్యి ఉన్నాయి, ఉప్పు రుచి కనిపించలేదు. మరలా అదే ఉప్పు ఒక చిన్న గ్లాసు నీటిలో వేసి తాగమన్నారు. ఈసారి నీళ్లు చాలా ఉప్పుగా అయ్యాయి. అప్పుడు గురువు నవ్వుతూ అన్నాడు, మనస్సు నది లాంటిదై పెద్దదైతే కష్టం వచ్చినా మనం సహించగలుగుతాం. మనసు చిన్న గ్లాసులా సంకుచితమై ఉంటే చిన్న సమస్య కూడా పెద్ద బాధలా అనిపిస్తుంది. శిష్యులు ఆ రోజు నిజమైన జ్ఞానాన్ని పొందారు. Please subscribe my channel.